నమస్తే, నిజం న్యూస్ కి స్వాగతం. అబద్ధపు హామీలు అంకెల గారడితో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణమ్మ. కేటాయింపులతో సరిపెట్టుకోకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ, రైతు బంధుతో పాటు ఇతర హామీలు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే రాష్ట్రంలో ప్రతి అభివృద్ధిని పని జరుగుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో అంకెల గారడి తప్ప చేసిందేమీ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయింపులు ఖర్చులపై క్యాంగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో ఈ మధ్య చూసాం. ఇప్పుడు వీళ్ళు కేటాయింపులతో జబ్బలు చచ్చుకుంటున్నారు. కానీ ఖర్చు పెట్టినప్పుడు చూద్దాం. ఎన్నికల్లో ముందు ఇచ్చిన ప్రతి హామీకి కోతలు పెడుతున్నారు. 2 లక్షల రుణమాఫీపై అంతా చేశాం, ఇంత చేశామని కాదు, ఎంతమందికి ఎన్ని లక్షలు ఖర్చు చేశారో లెక్కలు విడుదల చేయాలి. రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు కూలీలకు భృతి ఇవ్వడం లేదు. మహిళలకు 2500 ఇవ్వడం లేదు. ఇక అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో జాబ్స్ ఎన్ని ఇస్తారో చెప్పలేదు. కేంద్రంపై విమర్శల మాట్లాడితే కేంద్రం ఏమిస్తలేదు అంటున్నారు. గతంలో కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కేంద్రంపై ఆరోపణలు చేసి ఎక్కడికి వెళ్లారో చూసాం. వీళ్ళు కూడా అంతే. అన్ని వర్గాలకు, అన్ని రంగాల అభివృద్ధికి దోహదపడే బడ్జెట్ కేంద్ర బడ్జెట్. పేద మధ్యతరగతి మహిళలు, రైతులు, యువతకు ప్రాధాన్యం ఇచ్చాం. రాబోయే 5 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మాణం చేపట్టబోతున్నాం. హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి 6 లేన్లతో కట్టబోతున్నాం. నారాయణపేట, గద్వాల మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చాం. జాతీయ రహదారి నిర్మాణంతో పాటు అమృత్ స్కీమ్ కింద మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులన్నారు. అంటే మహిళల కోసం పథకాల విషయంలో కానీ, గర్ల్స్ కోసం సంబంధించినటువంటి కాలేజీలు కానీ, వివిధ పథకాల కింద కానీ 3 లక్షల కోట్లు కేటాయించారు. 3 లక్షల కోట్లు. ఇంతకుముందు ఇది కరెక్ట్ కాదు, వేరే సబ్జెక్ట్. దాంట్లో మెంబర్గా పార్లమెంట్ సభ్యురాలు దాంట్లో కమిటీలో వేసిన సందర్భంగా మొట్టమొదటిసారి ఈ యొక్క పార్లమెంట్ ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ కూడా కేటీఆర్ గారు హైప్ అనమాట. ఏదో అమెరికా పోయి వస్తే మొత్తం వీడు వచ్చి అందరు ఇక్కడ పెట్టి వచ్చే ఇన్ని వేల కోట్లు వచ్చేస్తున్నాయి, అన్ని వేల రేపు కోట్ల మూటలు సూట్ కేసులు పట్టుకొని ఇండియా తెచ్చినట్టు చెప్తున్నారు. ఇది ఒకటి హైప్ క్రియేషన్ తప్ప దీంట్లో ఎంత వాస్తవం అనేది టైమే చెప్తారు. మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ అధ్యక్షురాలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి గారికి, గృహ కార్యవర్గ సభ్యులు మోహన్దాస్ గారికి, గృహ కార్యవర్గ 20,000 కోట్లు అంటే నీటిపారుదల శాఖ 26,000 కోట్లు. 26,000 కోట్లు నీటిపారుదల శాఖకి ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా? ప్రాక్టికల్ ఉన్నదా? సంక్షేమానికి కూడా వాళ్ళు అన్ని అడిగినవన్నీ హామీలు నెరవేరిస్తాయి. వాళ్ళు చెప్పిన హామీలు అందరికీ కండిషన్ లేక నెరవేరిస్తాయి. కండిషన్ లేకుండా విద్యాశాఖకు, గృహజ్యోతికి, కృష్ణమని ఐటీ శాఖకు, ఇవన్నీ గ్యాస్ సిలిండర్, ఆరోగ్య శాఖకు, ఇవన్నీ నిజంగా చూస్తే బడ్జెట్ ఎక్కలే పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఒక్కోదానికి ఎంత ఖర్చు పెట్టినా కూడా చూసి మనం మాట్లాడతాం కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నిధులే లేవు. రోడ్లకు మొత్తం కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ గ్రాంట్ ద్వారా ఇస్తున్న నిధులు, పిఎంజిఎస్వై ద్వారా వస్తున్న నిధులు, వాటన్నిటి కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఏ విధంగా మనం తెలంగాణలో అత్యధికంగా ఏ గ్రామాలకు రోడ్లు లేవో, ఇంతవరకు రోడ్డు సౌకర్యం అనేదే లేదో, అటువంటి గ్రామాలను గుర్తించి వాటికి రోడ్డు సౌకర్యాలు కల్పించడానికి ఏం చేయాలనేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను వదిలేసి ప్రజల లోపల తప్పుడు సంకేతాలను పంపే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఈరోజు నిధులు ఇవ్వలేదు, నిధులు ఇవ్వ తెలంగాణ పేర్లేదు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఉన్నాక వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిండు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో అన్ని జిల్లాల పేర్లు వచ్చినాయి. అదంట ప్రతి జిల్లాకి ఇస్తున్నా అని చెప్పిండు. ఏమన్నా ఈ జిల్లాకింత, ఆ జిల్లాకింత రాసిచ్చిండు ఏమైనా కాగితం?
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలని బట్టి అక్కడ ఏ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రపోజల్స్ని కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్కూల్సా లేదా మెడికల్ కాలేజీలా లేదా హాస్పిటల్లా లేదా రోడ్లా వీటన్నిటి వివిధ పథకాల కింద నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు శాంక్షన్ ఇస్తా ఉన్నాం. ఈరోజు అమృత్ స్కీమ్ కింద మున్సిపాలిటీల నిధులు వస్తూ ఉన్నాయి. ఇవాళ నారాయణపేట మెడికల్ కాలేజీకి గద్వాల మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చినాయి. ఇంకా మిగిలిన కాలేజీలో కూడా రాబోతున్నాయి. అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ కూడా పట్టగాల్సి మీదేసేటటువంటి రాజకీయాలు చేయడం మానుకోవాలి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ సంక్షేమం కోసమే 40,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అంటే అది ప్రతి రాష్ట్రానికి సంక్షేమం కోసం కానీ ఒక రాష్ట్రం కోసం కాదు కదా. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క సంక్షేమానికి 40,000 కోట్లు కేటాయించింది. అది కాదు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా తిరంగా యాత్రను నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా మహబూబ్నగర్ కూడా తిరంగా యాత్రను యువ మోర్చా మహిళా మోర్చా యొక్క నేతృత్వంలో ఇక్కడ కూడా తిరంగా యాత్రను ప్రమాణంగా నిర్వహించుకొని మరి అదేవిధంగా ఎవరైతే మహనీయులు ఉన్నారో స్వతంత్రోద్యమంలో పాల్గొని దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి నాయకులను గౌరవించుకొని వారి విధాలను శుద్ధి చేసి అదేవిధంగా వారికి కూడా మాలలు సమర్పించుకొని గౌరవించుకున్నటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టుగానే మన రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని రోజుకొక ప్రోగ్రాంను పెట్టుకొని నిర్వహించుకోవడం జరుగుతారు. ప్రతి ఇంటి పైన తిరంగా జెండా ఎగరాలి, మన భారతీయ జెండా ఎగరాలి. ప్రతి ఇంటి పైన భారతీయ జెండాని భారతీయ పౌరుడనే ప్రతి ఒక్కరు కూడా వారింటి పైన జెండాని ఎగరవేసుకొని మన జాతి సమైక్యత, మన భారత జాతి యొక్క సమైక్యతను చాటాలని ఆ స్ఫూర్తిని, దేశం పట్ల భక్తిని విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచే జాతి భావం, దేశం యొక్క భక్తి భావం పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క ఆగస్టు 15కి 3-4 రోజుల 10వ తారీఖు నుంచి అంటే 5 రోజుల ముందు నుంచే కార్యక్రమాన్ని చేపట్టి ఆ దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరిలో కూడా నింపే విధంగా ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమాలను స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేటటువంటి లక్ష్యంతో కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తమ తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండాను ఎగరవేసి మన దేశభక్తిని చాటాలని, మన దేశం యొక్క సమైక్యతను చాటాలని చెప్పి సందర్భంగా నేను కోరుతాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విషయం నెక్స్ట్ ఇష్యూకి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం మొన్న వాళ్ళ బడ్జెట్ సమావేశాలు ముగిసినాయి. కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు మొన్న శుక్రవారానికి ముగిసినాయి. కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర బడ్జెట్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏదైనా కొత్తదనం ఉంటుందా అంటే ఏం కొత్తదనం కనపడలేదు. సేమ్ కేసీఆర్ లాగానే అంకెల గ్యారెంటీ తప్ప దాంట్లో ఏం లేదు.
అంకెల గారడి లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ను పెట్టడమే గొప్పగా భావిస్తూ ఏ విధంగా అయితే కేసీఆర్ గతంలో వచ్చిందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆయన కంటే మేమేం తక్కువ తినలేదని 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇక దీంట్లో గతంలోనే మొన్న ఒక ముటికాయలు వేసింది. గతంలో తెలంగాణ బడ్జెట్లో ఖర్చు పెట్టింది ఎంత, వాళ్ళు చెప్పింది ఎంత, ఏ విధంగా ప్రజల్ని మోసగించిండ్రు, ఏ విధంగా నిధులను ఖర్చు పెట్టకుండా మోసం చేసిండ్రు, ఏ విధంగా అడ్డగోలుగా అప్పులు చేసిండ్రు, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని పూర్తిగా చిల్లాపల్లం చేసేసినటువంటి విషయాన్ని కూడా మనం ఈ మధ్యనే పత్రికల ద్వారా మనం అందరం కూడా చదివాం. నరేంద్ర మోదీ గారు మళ్ళీ పేదవాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. మరి ఆ ఇళ్ళలన్నింటి కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. మనం పేదవాళ్ళకి ఇల్లు శాంక్షన్ తెచ్చుకోవాలి. వెంబడే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటికి కొంత సహకారం చేస్తే పెద్ద ఎత్తున పేదవాళ్ళకు గ్రామాన్ని ఇల్లు కట్టొచ్చు. పాలమూరు ప్రాజెక్టు కింద మాట్లాడితే జాతీయ హోదా ఇవ్వలేదంటారు. అది ఒక ఆరోపణ చేయడానికే పనికి వస్తుంది, అభాండ మీనింగ్గానే పనికి వస్తుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే టేకప్ చేసిండ్రో దాని ద్వారా ఈ పార్లమెంటుకు పెద్ద ఉపయోగమే లేదు. చూరాల నుంచి నీళ్లు తీసుకొని కొత్తగా ప్రాజెక్టుని డిజైన్ చేయండి 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇవ్వడానికి, అప్పుడే సాధ్యమవుతుంది. అక్కడ వాళ్ళు తీసుకునేటటువంటి 2 TMCలలో దాని నుంచి మన డిండికి నీళ్లు 0.5 TMC, అందులో అక్కడి నుంచి కింది నుంచి పైకి ఎత్తిపోయాలంటే అయ్యేది కాదు. సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా ఆలోచన చేసి జిల్లా యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులను కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాక్టికల్గా ఉంటుందేమో అనేటటువంటి విధంగా భావించినాం, కానీ ఎలాంటి ప్రాక్టికాలిటీ కూడా వీళ్ళ దాంట్లో కనపడలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనే దాదాపు 30,000 కోట్లు అప్పు పెట్టినామన్నారు. మరి ఇక్కడనేమో ప్రజలకేమో అనేక హామీలు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. 1,000 కోట్ల రూపాయలు అప్పులకెళ్ళి చెల్లించడానికి పోతున్నాయి. దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుంది అనేటువంటి విధంగా చెప్పినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు, చిన్న చిన్న ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు. 1,00,000 దాకా మాఫీ చేస్తామని చెప్తున్నా. తొందర లోపలనే ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల మాఫీ కూడా చేస్తామని చెప్తున్నా. కానీ అది వాస్తవంగా ఇంతవరకు ఎంతమందికి మీరు ఆ రుణమాఫీ కింద చెల్లించిండ్రు? 1,00,000 రూపాయలు ఎంతమంది చెల్లించిండ్రు? 1,00,000 ఎవరెవరికి ఎంతెంత చెల్లించిండ్రో బ్యాంకుల ద్వారా మీరు చెల్లించినటువంటి ఆ మొత్తాలన్నిటి కూడా స్పష్టంగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. ఈరోజు రైతు బంధు అన్నారు. రైతు బంధు విషయంలో కూడా ఇప్పటిదాకా
ఏ ఒక్క రైతు కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూడా 7,500 ఇవ్వాలి ఒక పంట ఎకరాకి. మరి ఇప్పటిదాకా కూడా ఎక్కడ కూడా రైతుకు రైతు బంధు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయిపోయి కూడా అంటే ఇప్పటికే 3 నెలల కిందటే చెల్లించాలి వాస్తవంగా, కానీ ఇప్పటికి కూడా చెల్లించకపోగా ఇంకా అభిప్రాయాలు తీసుకుంటున్నాం, దీనికి కమిటీ వేసినాం, కమిటీ రిపోర్ట్ ప్రకారం అనేటటువంటి విధంగానే. అంటే దీంట్లో ఈ కమిటీ వేయడం అనేటటువంటిది సంఖ్యను తగ్గించడానికి, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇదంతా కూడా ఎన్నికలకు ముందు ఈ విధంగా వాళ్ళు చెప్పింటే చాలా బాగుంటుంది. మేము కమిటీ వేస్తాం, కమిటీ ద్వారా ఒక నిర్ణయాలు తీసుకుంటాం, ఇన్ని ఎకరాల వాళ్ళకే మేము వేస్తాము, ఇన్ని ఎకరాలకే మేము ఇస్తాము అనేటటువంటి ఎన్నికల ముందు చెప్పుంటే కూడా చాలా స్పష్టత ఉండేది. అట్లా కాకుండా ఎన్నికల ముందేమో అందరితోనూ ఓట్లు వేయించుకోవడానికి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండ్రు, చిన్న పెద్ద అనేటటువంటిది లేకుండా. మళ్ళీ ఈ రోజేమో రైతు బంధువు అట్లే విధంగా చెప్పింది, ఈ రోజేమో దీంట్లో అనేకమైనటువంటి కండిషన్లు పెడతా ఉన్నారు. ఆనాడు ఏ కండిషన్ లేకుండా చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు యథావిధిగా ఈ పథకాలను రుణమాఫీ 2 లక్షలు చేస్తాం, రైతు బంధు 15,000 చేస్తాం ఎకరాకు అని చెప్పినటువంటి వాళ్ళు, రైతు కూలీలకు 12,000 చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళు, నెలకు 2,000 ఉన్న పింఛన్ని 4,000 చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదో వారికి అందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పింది ప్రభుత్వం. ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు ఎంబడే భర్తీ చేస్తామని చెప్పిండ్రు. మరి మనం వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసిండు, జాబ్ క్యాలెండర్ అని విడుదల చేసిండు. బట్ ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు అనేటువంటిది స్పష్టత లేదు. కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఏమి ఇయ్యలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పేరు చెప్పలేదంటారు. మా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇయ్యలేదు అంటారు. కేసీఆర్ ఏ విధమైనటువంటి పద్ధతితో మాట్లాడిందో అదే పద్ధతిలో మూసపోసిన పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇస్తారనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇవాళ అభివృద్ధి అనేటటువంటి జరిగిందంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో రోడ్లు కానీ, రైలు మార్గాలు కానీ, ఇండ్లు కానీ, గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, పట్టణాల అభివృద్ధి కానీ, ఇతర కేంద్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వెనక్కిపోయేటటువంటి పరిస్థితి సృష్టించిందే తప్ప ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే పాట పాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేనటువంటి పాట పాడుతూ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏదో తెలంగాణకి ఇస్తలేరు అనేటటువంటి మాట మాట్లాడితే వీళ్ళకేదో సానుభూతి వస్తుంది ఏమనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళేమో హామీలు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఏ పథకాల కింద రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ గతంలోనే చెప్పినాం దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రైలు మార్గాలకు, ఇతర పథకాలకు దాదాపు 9 లక్షల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈనాడు కూడా మళ్ళీ కొనసాగుతున్నటువంటి రైలు మార్గాలు కానీ, కొనసాగుతున్నటువంటి రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ కానీ, సర్వే జరుగుతున్నటువంటి రైలు మార్గాల నిధులు, యాక్సిడెంట్స్, హైవేల మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బ్లాక్ స్పాట్స్, అక్కడ కూడా ఫ్లైఓవర్లు ఇవ్వాలంటే అడిగినాం మనము. సో
అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చిన ప్రపోజల్స్ టేకప్ చేస్తున్నారు, ఎక్కడ ఇంకా డిలే చేయకుండా. ఎక్కడెక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి ఆ ఇమ్మీడియట్ వాళ్ళకు ఉన్నటువంటి విషయం మీద తెలుసుకొని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని అక్కడ అవసరం ఉంటే వెంబడి దానిపైన దృష్టి సారిస్తూ ఉంది. ఎక్కడ రైల్వే అండర్ పాస్లు అవసరం ఉన్నాయి, ఎక్కడ హైవేల మీద బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలా లేదా ఫ్లైఓవర్ కావాలా, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు మనం ఇచ్చిన లోకల్గా పోయినప్పుడు వాళ్ళు రిప్రజెంట్ చేసిన వెంబడే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు నేషనల్ హైవేస్ వాళ్ళు కూడా. సో ఈ దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ రాష్ట్రం ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశంలో మహిళల అభివృద్ధి కోసం, దేశంలో యువత అభివృద్ధి కోసం, దేశంలో రైతుల అభివృద్ధి కోసం, ఈ దేశంలో విద్యా అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క రంగాల్లో అభివృద్ధి చేసే వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు కేంద్ర బడ్జెట్ కూడా వికసిత్ భారత్ సంకల్పంతోనే వాళ్ళు రూపొందించిండ్రు. అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉంది. అంకెల గాడికో లేకుంటే ప్రజలను మోసం చేయడానికో కేంద్ర బడ్జెట్లో ఎప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటికీ అటువంటి బోగస్ ప్రజలను మోసం చేసేటటువంటి విధంగా ఏనాడు కూడా చేయలేదు. కాబట్టి అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా మరి అక్కడ బడ్జెట్ ఈ విధంగా కేంద్ర బడ్జెట్ని పెట్టారు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కూడా అదే లక్ష్యంతో ఉండి అదే యొక్క వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు వ్యక్తిని ఇక్కడ చూస్తున్నా నేను దేనికోసం పోయినా మనకు తెలియదు కదా, 4 రోజులు పోతే తెలుస్తాయండి అక్కడ పోయింది దేనికోసం అనేది. రెస్ట్ కోసం పోయిందా, లేకుంటే జస్ట్ ఒక హ్యాపీ జాలీ ట్రిప్ కోసం పోయిందా, లేకుంటే తెలంగాణ అభివృద్ధి కోసం పోయిందా, ఎందుకోసం పోయిందా అనేది అక్కడ చూస్తుంటే తెలుస్తుంది. అందరు ఎవరు నా చుట్టుపక్కల కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు, ఆయన చుట్టుముడి తిరిగే కళ్ళ కొత్త వాళ్ళు ఎవ్వరు లేరు. ఎప్పుడు ఆయన ఎవరు పోతే ఎవరు ఉంటారో ఎవరు కలుస్తారో వాళ్ళే ఉన్నారు. తెలంగాణకు వచ్చి ఎన్ఆర్ఐలు ఇక్కడ వచ్చి ఏదైనా నిజంగా ఇప్పుడు వారు చెప్పినటువంటివన్నీ ఇక్కడ పెడితే ఇదేమన్నా సక్సెస్ అయితే చూద్దాం. భవిష్యత్తులో మనకు కూడా అన్నీ తెలుస్తాయి కదా, మనం ముందే ఎందుకు వాళ్ళ గురించి మనం మాట్లాడడం. 4 రోజులు చూస్తాం, అది 4 రోజులు చూసిన తర్వాత మాట్లాడదాం. దాంట్లో వాస్తవాలు ఎంత, కేవలం హైపా, నిజంగా నీకు ఏమైనా వాస్తవం ఉందా, ఎన్ని ఇండస్ట్రీలు ఇక్కడికి వస్తాయి, ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తాయి చూసిన తర్వాత మాట్లాడదాం. రంగానికి సంబంధించి 1,50,000 కోట్లు నిధులు కేటాయించింది. ఇప్పుడు కుల వృత్తులకు ప్రోత్సహించడానికి మహిళల గురించి కానీ ముద్రా లోన్స్ కింద ఇంతవరకు 10 లక్షలు ఇచ్చేది 20 లక్షలకు పెంచిండ్రు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు నిధులు మంజూరు చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇండ్లు ఈ సంవత్సరం ఇస్తామంటే 3 లక్షలు గ్రామీణ ప్రాంతాల్లోనే, 3 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే, 1 కోటి ఏమో పట్టణ ప్రాంతాల్లో. మౌలిక సదుపాయాల కల్పన కోసమే 11,50,00,000 కోట్లు కేటాయించింది. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ఈరోజు ప్రతిపాదనలు తయారు చేసింది. అంటే 4 కోట్ల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. ఎంతసేపు అబద్ధాలు చెప్పడం, రైలు మార్గాలు, రోడ్డు మార్గం, మన దగ్గర ఎన్నో వస్తాయి. ఇప్పుడు చాలా ఇంకా కొత్త ప్రపోజల్స్ పెడతా ఉన్నాం.
ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మన రాష్ట్ర మన మహబూబ్నగర్ జిల్లాకి ఏం అవసరం ఉన్నాయో నేను కూడా ప్రపోజల్స్ ఇస్తాం, వాటిని శాంక్షన్ చేయించుకుంటాం. రోడ్ల విషయంలో మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ దాని పనులు పూర్తి చేయించమని రైల్వే బడ్జెట్లో ఆ ప్రాజెక్టు కూడా ఉండబోతుంది. మన జిల్లా సంస్థ అనేక ప్రాజెక్టులు దాంట్లో ఉండబోతాయి. దీంట్లో ఎవరు ఏది మనం ముందుగా ప్రపోజల్ చేసి దాని మీద వెంబడే ఫాలో అప్ చేసుకుంటే వాటికి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన ఎగ్జాంపుల్ యూసీలే సబ్మిట్ చేయదు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులకు యూసీలు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మనం అలొకేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుందో ఆ మ్యాచింగ్ గ్రాంట్ను సమకూర్చకుండా ఈరోజు అనేక రకాలుగా ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఇక్కడ ల్యాండ్ ఇవ్వడంలో కానీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిధులు మ్యాచింగ్ గ్రాంట్ కానీ అవి ఇస్తే ఏడా కేంద్ర ప్రభుత్వంకి పేరు వస్తుంది. ఈరోజు హాస్పిటల్లా ఏరియా హాస్పిటల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నిధులు, గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నిధులు. ఒకటి చెప్తా ఎగ్జాంపుల్, గ్రామాలకు మొన్న కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గ్రామ పంచాయతీ అకౌంట్లలో కేంద్ర ఆర్థిక సంఘం నిధులు జమ చేసింది. అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల ద్వారా ఈరోజు గ్రామ పంచాయతీలు నడుస్తుంది. సో ఈ యొక్క నిధులను ఏం చేయాలి? గతంలో సర్పంచులు ఏ వర్కులు చేసిండ్రో ముందు ఆ పనులకు ఆ నిధులను కేటాయించి వాటిని పూర్తిగా పనిచేసేటువంటి సర్పంచులు ఎవరితో చేయించిండ్రో కాంట్రాక్టర్లు కానీ గ్రామాల్లో చిన్న చిన్న వర్కులు చేసిన వాళ్ళు ఉంటారు. అప్పులు తీసుకొచ్చి పనులు చేసి ఉంటారు. అటువంటి అప్పులు తీసుకొచ్చి పనులు చేసినటువంటి వాళ్ళకు ఆ నిధులను ఇవ్వకుండా ఆ బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వము తమ అకౌంట్లో జమ చేసుకొని గ్రామ పంచాయతీలో కార్మికుల జీతాలు చెల్లించాలని, ట్రాక్టర్ యొక్క డీజిల్ బకాయి చెల్లించాలని, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల లోన్లు చెల్లించమని చెప్పి పోస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీ జీతాలు ఉన్న లేబర్కి జీతాలు ఇవ్వాల్సింది ఎవరు? గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా కాదా? ఈ ట్రాక్టర్లకు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లు ఇంతకుముందు ఇప్పించిన లోన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించి ఆ లోన్లు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల చెల్లించమని చెప్తున్నారు. ఈ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ ఖర్చులు కానీ ఆ యొక్క ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లు కానీ గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు కానీ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. వెంబడే గ్రామ పంచాయతీలో ఇంతకుముందు జరిగినటువంటి పనులు ఏవైతే చేపించిందో గత సర్పంచులు ఆ పనులు చేసిన వాటికి వెంబడే ఆ బిల్లులన్నీ కూడా చెల్లించడానికి ఆ నిధులు ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా, ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలకు కానీ, డీజిల్లకు కానీ, ట్రాక్టర్ల ఇన్స్టాల్మెంట్లకు కానీ మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయండి. ఈ వచ్చిన నిధులు గతంలో ఏవైతే పనులు చేసిండ్రో, ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఇమ్మీడియట్ గా పెండింగ్ బిల్లులకు చెల్లించాలని చెప్పి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట సైనిక్ స్కూలు 2014లో మొట్టమొదటిసారిగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ స్కూల్ శాంక్షన్ వచ్చింది. దానికి ఇప్పటిదాకా భూమి ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నది ఆ స్కూల్. అది ఉందా తెలియదు, పోయిందా కూడా తెలియదు ఇప్పుడు ఆ స్కూల్. ఇప్పుడు మనకు వచ్చినటువంటి వాటిని మనం ఉపయోగించుకోలేకుండా కేంద్ర ప్రభుత్వం మీద అభాండాలు వేసేస్తే
ఇది ఉన్నోడు తమ పని అయిపోయిందని అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకోవడానికి, వినియోగించుకోవడానికి, తెచ్చుకోవడానికి